ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఎంతోమంది అర్హులైన ప్రజలు వాటి లబ్ధిని పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఏ పథకానికి తాము అర్హులో, ఎక్కడ దరఖాస్తు చేయాలో తెలియక చాలామంది మధ్యలోనే ఆగిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించింది. విద్యార్థులు, రైతులు, మహిళలు, ఉద్యోగార్థులు, వృద్ధులు, చిన్న వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఈ వెబ్సైట్ను ఉపయోగించుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమాచారం కోసం www.myscheme.government.com ఇప్పుడు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో రాష్ట్రం, వయసు, లింగం, వృత్తి, ఆదాయం, కులం వంటి కొన్ని ప్రాథమిక వివరాలు నమోదు చేస్తే వారికి సరిపోయే ప్రభుత్వ పథకాల జాబితా వెంటనే కనిపిస్తుంది. దీంతో తగిన స్కీమ్ కోసం వేర్వేరు వెబ్సైట్లో వెతకాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ పోర్టల్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్య కోసం స్కాలర్షిప్లు, రైతులకు సబ్సిడీలు, మహిళల స్వయం ఉపాధి పథకాలు, గృహ నిర్మాణ పథకాలు, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పెన్షన్ వంటి అనేక సేవలను ఒకే చోట తెలుసుకోవచ్చు. ప్రతి పథకం గురించి అర్హతలు, అవసరమైన పత్రాలు, చివరి తేదీలు వంటి పూర్తి సమాచారం కూడా అందుతుంది. అంతేకాదు కొన్ని పథకాల కోసం అదే పోర్టల్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసే సౌకర్యం కూడా ఉంది. దీంతో మధ్యవర్తుల అవసరం తగ్గి ప్రజలు సులభంగా ఇంటి నుంచి అప్లై చేసుకునే అవకాశం కలుగుతుంది. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఎప్పుడైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. డిజిటల్ యుగంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయడంలో ఈ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తుంది. సరైన సమాచారం లేక లబ్ధి కోల్పోతున్న వారికి ఇదొక మంచి మార్గదర్శక వేదికగా మారింది. ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒకసారి ఈ పోర్టల్ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.